వెల్కమ్ బ్యాక్. ఇప్పుడు మీకు ఒక చిన్న బుడ్డోని చూపిస్తున్నాం. ఆ బుడ్డోడు ఏం చేశాడో చూస్తే ఖచ్చితంగా మీరు ఆశ్చర్యపోతారు. నాలో కూడా సత్తా ఉందా అని ఒక్కసారి మీరు కూడా చెక్ చేసుకుంటారు. సత్తా ఉంటే సాధ్యం కానిది లేదు అని రుజువు చేశాడు ఈ 8 ఏళ్ల బుడతాడు. పెద్ద పెద్ద సర్వర్లు, డేటా స్టోరేజ్లు, కోట్ల పెట్టుబడి, బ్యాక్ ఎండ్ లో టీమ్స్, ఇవేవి ఆ బుడ్డోడికి లేవు. కేవలం ఉన్నది మాత్రం $760 మైక్రో కంట్రోల్ డివైస్ తో AI స్టోరీ టెల్లర్ డివైస్ ను తయారు చేస్తాడు ఢిల్లీకి చెందిన లక్ష్. కేవలం co-founder of Project Specs. Today I built an agent which runs on the CSP, totally offline, creating stories with voice commands. So I have forked GitHub profile, Tiny Stories. It's a LLM which creates stories totally offline. So I'm going to show you the demo. Welcome to BBL on board. Options play on renew up next. Ready. Make a funny story. Play. The great little promise. Once upon a time, a curious child lived inside a cloud. అర్థమైందా? ఈ 8 ఏళ్ల బుడతడు ఏం చేశాడో నేను వివరంగా ఇప్పుడు మళ్ళీ చెప్తాను మీకు. కేవలం 8 ఏళ్ల వయసులోనే కోడింగ్, హార్డ్వేర్ ఇంటిగ్రేషన్ పై పట్టు సాధించి ఇలాంటి క్రియేటివ్ గ్యాడ్జెట్ ను తయారు చేయడం సాధారణ విషయం కాదు కదా. పెద్ద పెద్ద ఇంజనీర్లకు కూడా సాధ్యం కాని రీతిలో లక్ష్ ఈ ప్రాజెక్ట్ ను సక్సెస్ చేసి తన ప్రతిభను చాటుకున్నాడు. ఈ ప్రాజెక్ట్ కోసం లక్స్ ఏమేమి ఉపయోగించాడో తెలుసా? ఉపయోగించిన మెయిన్ కాంపోనెంట్ ESP32 మైక్రో కంట్రోలర్. పెద్ద పెద్ద సర్వర్లతో పని లేకుండా ఆఫ్లైన్ లోనే వాయిస్ కంట్రోల్ ద్వారా పనిచేసేలా దీన్ని డిజైన్ చేశాడు. ఇంటర్నెట్, క్లౌడ్ సర్వర్లు అవసరం లేకుండానే ఇది వాయిస్ కంట్రోల్ ద్వారా అద్భుతంగా పనిచేయడం విశేషం. అండ్ తను బేసిక్ గా ఇన్వెస్ట్ చేసింది $700 మాత్రమే. వాయిస్ తో సంబంధం లేకుండా, పెద్ద పెద్ద ఖర్చులు లేకుండా ఆలోచన ఉంటే చాలు అద్భుతాలు సృష్టించవచ్చని లక్స్ మరోసారి నిరూపించాడు. నేటి టెక్నాలజీ ప్రపంచంలో ఈ చిన్నారి సాధించిన విజయం ఎంతో మంది యువ టెక్కీలకు ఒక పెద్ద ఇన్స్పిరేషన్ గా మారిపోయింది. టెక్నాలజీ రంగంలో భవిష్యత్తులో ఈ చిన్నారి మరిన్ని అద్భుతాలు సాధించాలని మనస్ఫూర్తిగా కోరుకుందాం. మీరు కూడా కోరుకుంటున్నారు కదా? కామెంట్ చేయండి. సో జస్ట్ $700 ఇన్వెస్ట్మెంట్ తో అందరూ కూడా పెద్ద పెద్ద కంపెనీస్ ఎన్నో ఇన్వెస్ట్మెంట్స్ తెచ్చుకొని చేసే పని ఈ రోజు ఒక చిన్న పిల్లాడు తనకున్న ఇంట్రెస్ట్ తో చేసి చూపించాడు. సో లక్ష్ అండ్ లక్స్ లాంటి వాళ్ళు ఇంకా చాలా మంది ఉంటారు తెలుసా, బయటకు రాని వాళ్ళు. ఇప్పుడు అనుకుంటుంటారు, మీలో ఎంతమంది అనుకుంటున్నారో నాకు ఒక విషయం చెప్పండి. అవును, మా అబ్బాయి కూడా ఇలాగే చేస్తాడు, అవును మా అమ్మాయి కూడా ఇలాగే చేస్తుంది, మా అమ్మాయి ఇది చేసింది, మా అబ్బాయి ఇది చేశాడు ఇంత ఏజ్ లో మీరు కూడా అనుకుంటూ ఉంటుంటారు కదా. అలా మీరు అనుకుంటుంటే జస్ట్ కామెంట్ చేయండి, మేము ఆ వార్తను కూడా తీసుకోవడానికి ట్రై చేస్తాం. అన్ని గుర్తుందా సర్తాజ్? నిన్న ఒక 10వ తరగతి చదువుతున్న యువకుడు తల్లి కోసం ఒక విశ్వాసం కనిపెట్టాడు. గ్రేట్ కదా. సో పిల్లలు ఎంత ఇంటెలిజెంట్ గా ఉన్నారు అనేది మనకు అర్థమవుతుంది. సో వాళ్ళకి కావాల్సిన పుష్ మనకిస్తే చాలు, వాళ్ళు మిరాకిల్స్ చేస్తారు. నాకు అనిపిస్తోంది ఈ బుడతలు పెద్ద అయ్యేసరికి భారతదేశాన్ని టెక్నాలజీ రంగంలో ఎక్కడికో తీసుకువెళ్తారని.